హాయ్ అండి. ఇంట్లో 10 మంది ఉన్నా సరే ఈజీగా, టేస్టీగా అయిపోయే స్నాక్ రెసిపీ కావాలా? అయితే ఇది ట్రై చేసేయండి. ఒక కప్పు వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి వేసుకుంటే అరటికాయ బజ్జీ మంచి క్రిస్పీగా వస్తుంది. దీంట్లో రుచికి తగినంత ఉప్పు, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కాస్త పసుపు, ఒక స్పూన్ వరకు వాముని 2 చేతుల మధ్యలో నలిపివేస్తే మంచి ఫ్లేవర్‌తో బావుంటుంది. ఇప్పుడు బాగా కాగిన నూనె ఒక స్పూన్ వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాటర్‌ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మరీ పలచగా కాకుండా, తిక్కుగా కాకుండా చేతి వేళ్ళకి అంటుకునే విధంగా బ్యాటర్‌ని కలిపేసుకోండి. దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ వేసి పక్కన పెట్టుకోండి. ఒక అరటికాయని పైన ఉన్న తొక్కు తీసేసుకొని ఇలా రౌండ్‌గా కానీ, నచ్చితే పొడవుగా కానీ కట్ చేసుకోండి. కానీ మరీ సన్నగా కానీ, మరీ లావుగా కానీ కట్ చేసుకోకండి. అరటికాయ ముక్కకి పిండి ఇలా పట్టుకొని ఉంటే కరెక్ట్‌గా ఉన్నట్లు. అరటికాయ ముక్కల్ని ఎప్పుడైనా సరే కట్ చేసిన తర్వాత ఉప్పు నీటిలో వేసుకుంటే కలర్ మారకుండా ఉప్పు పట్టి రుచిగా వస్తాయి బజ్జీలు. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ పెట్టి బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని అరటికాయ ముక్కలకి పిండిని పట్టించి ఇలా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకుంటే ఎంతో రుచికరమైన ఈవినింగ్ స్నాక్ క్రిస్పీగా మన అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. టీ పక్కన పెట్టుకొని తింటే అద్దిరిపోతుంది. నచ్చితే ట్రై చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.